హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. చాలా రోజులైతుంది లాంగ్ వీడియో చేయక. సో, ఈ రోజు లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేంటిది అంటే ఆలీకైతే సర్ప్రైజ్‌గా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, తనైతే హెయిర్ కట్ కోసం ఎళ్ళాడు. వచ్చే వరకు మటన్ బిర్యానీ రెడీగా పెడదామనేసి అన్నీ అయితే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మటన్ నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ టైం సరిపోదు అనేసి. ఇంకా రైస్ కూడా ఒక 1 అవర్ ముందు ఇలా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. నిన్న నైట్ ఆలీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత తన రియాక్షన్ ఏంటో చూడాలి ఈరోజు. ఆయిల్ ఏమొచ్చి నైట్ ఆనియన్స్ ఫ్రై చేశానండి. ఆయిల్ యూజ్ చేసేస్తున్నాను. మటన్ అయితే ఫస్ట్ మనం కుక్కర్లోకి వేసేద్దాం. నైట్ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి మంచిగా మ్యారినేట్ అయిపోయింది మటన్ మొత్తం. కుక్కర్లో అయితే మటన్ పెట్టేద్దాం ఫస్ట్. ఒక బౌల్లో కొంచెం మిల్క్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఫుడ్ కలర్ లేదు, అందుకనేసి సాఫ్రాన్ యూస్ చేస్తున్నా. ఇది నేను మనాలికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఇది యాడ్ చేస్తున్నా అందులో. ఫాస్ట్ గా అవ్వాలని ఒక సైడ్ కుక్కర్, ఇంకొక సైడ్ రైస్ పెట్టేసాను. రైస్ అయితే అయిపోయడానికి వచ్చింది. ఇప్పుడే ఆలీకి కాల్ చేశాను, ఇంకా టైం పడుతుందంట. సో వచ్చేసరికి అయితే అయిపోవాలని కోరుకుంటున్నాను. సగం ప్రాసెస్ నైట్ చేసుకున్నాను కాబట్టి ఈజీ అయిపోయింది, ఫాస్ట్ గా అయిపోతుంది బిర్యానీ. రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది, మటన్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ఇంకా దమ్ పెట్టేయడమే. ఫైనల్ గా మొత్తం దమ్కి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దమ్కి పెట్టేసుకుందాం. వచ్చేసరికి అయితే ఇది అయిపోవాలని అనుకుంటున్నాను, బిర్యానీ రెడీ అయిపోవాలని. లైట్ గా సిమ్ లో పెట్టేసి దమ్కి పెట్టేసుకుందాం. దమ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇది అయ్యేసరికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సిమ్ లో పెట్టి లైట్ గా దమ్ లో అయితే పెట్టేశాను. ఆలీ వచ్చేసరికి కూడా టైం పట్టేటట్టు ఉంది. సో అప్పటి వరకు అయితే రెడీ అయిపోవాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఆలీ రియాక్షన్ ఎలా ఉంటుందో. బిర్యానీ అయ్యేలోపు నేనైతే పెరుగు చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. బిర్యానీతో పెరుగు చట్నీ ఉండాలి పక్క ఆలీకి. సో అందుకనే పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా మటన్ది గ్రేవీ కూడా తీసి పెట్టాను బిర్యానీలో తినడానికి. వాటర్ వేస్తే పెరుగు చట్నీ రెడీ. నాకేమో థిక్గా ఉంటే ఇష్టం పెరుగు చట్నీ, కానీ ఆలీకేమో వాటరీగా ఉండాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. సో అన్నీ రెడీ అయిపోయాయి, ఖాళీ వచ్చి స్నానం చేస్తే
తినేయడమే. బిర్యానీ ఏమవుతుందో, నేను ఎప్పుడు ట్రై చేయలేదు బిర్యానీ, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎప్పుడు ఆలీయే నాకు చేసి పెడతాడు బిర్యానీ. ఆలీ మాత్రం సూపర్ గా చేస్తాడు బిర్యానీ అసలు. ఇంకొక 10 మినిట్స్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. నాకైతే అసలు ఆలీ ఎప్పుడెప్పుడు వస్తాడా, రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూడాలని ఉంది. సో చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా టైం పడుతుందా అంటే ఇప్పుడు కూడా కాల్ చేశాను. సో ఇంకా బిర్యానీ అయ్యేసరికి ఒక 10 మినిట్స్ పట్టేలా ఉంది. అప్పటి వరకు వచ్చేస్తాడేమో చూడాలి. ఇంకా దమ్లోనే పెట్టాను. ఎలా అవుతుందో చూడాలి బిర్యానీ. రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ తినేటప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనింది నాకు. చూద్దాం ఏమవుతుందో. ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు తినాలా ఉంది. నాకు బిర్యానీ అంటే అసలు చాలా ఇష్టం. సో మీకు కూడా చూపిస్తా. చూడ్డానికైతే కలర్ఫుల్ గా బాగానే వచ్చింది. సో అలీ వచ్చాక తిని చెప్తాడు దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో అనేది. అలీ అయితే వచ్చేసాడు. బెల్ అయితే వినిపించింది. క్యారే భలే చేసుకున్నారా కటింగ్. బానే ఉంది. 1 వీక్ ఉంది అప్పుడు తీసుకొచ్చుమా. చేస్తున్నా అయిపోయింది కూడా. ఏం చేస్తా చెప్పుకో ఈరోజు. టమాటా ఫ్రైడ్ రైస్. అదే టమాటా రైస్ లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ కదా. స్మెల్ అలానే వస్తుందా? బిర్యానీ చేసినావా? స్నానం చేస్తా తినేద్దాం. నువ్వు టేస్ట్ చూసి చెప్పాలి ఎలా అయిందో. ఫస్ట్ టైం చేసా. బిర్యానీ చేసి తిని తొందరరా స్నానంకెళ్ళు. ఇప్పుడే నేను హెయిర్ కట్కి వెళ్ళేసి వచ్చిన. వచ్చే వరకు చూస్తే బిర్యానీ ఉంది. మిస్ అయిపోయినా స్మెల్ మొత్తం వచ్చిందిరా నాన్నగా. అన్ని సరిపోయా? సాల్ట్, కారం బాగుందా? నిజం చెప్పు, నేనేం ఫీల్ కాను. నువ్వు తిను తర్వాత ఫీల్ అవ్వాలా అవద్దా అని ఆలోచించుకో. ఇంకొకసారి ట్రై చేయొచ్చా? ఎప్పుడు నువ్వు రాదు ఇంకా. గొప్పగానే బిర్యానీ చేయడం వచ్చా? ఎన్నో రోజు ఎందుకు వచ్చా మరి? నేను ఫస్ట్ టైం ట్రై చేసా. ఎట్లయితుంది అనుకున్నా. ఫస్ట్ టైం లేదే ఇక్కడ ఇది చేసినారా గొప్పగా.